రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శాకాహారులైనా మాంసాహారులైనా ఎవరైనా గుడ్డు నిరభ్యంతరంగా తినవచ్చు. రోజుకు గుడ్డు తినటం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, స్కూల్ పిల్లలకు రోజు గుడ్డు తినిపించడం వల్ల వారి శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా ఉండి వారు చదువులో బాగా రాణిస్తారు. గుడ్డుతో పాటు ఒక గ్లాసు పాలు కూడా తాగితే శారీరకంగా దృఢంగా తయారై ఆటలలో కూడా బాగా రాణిస్తారు. గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అన్న సామెత అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్ డేట్కి అది పర్ఫెక్ట్ చాయిస్. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలని భావించేవాళ్లు, బరువును పెంచుకోవాలని కోరుకునేవాళ్లకు ఎప్పుడూ గుడ్డు అవసరమే. అయితే గుడ్డును ఏ రూపంలో తింటే రుచితో పాటు ఎక్కువ పోషకాలు అందుతాయనే సందేహం అందరికీ ఉండేదే. ఈ సందేహాన్ని తీర్చేందుకు అమెరికన్ కెమికల్ సొసైటీ ఒక అధ్యయనం నిర్వహించింది. వండిన తర్వాత గుడ్డు భౌతిక, రసాయన స్థితిలో మార్పులతో పాటు రుచి, పోషకాల పరిమాణాన్ని, జీర్ణక్రియలో ఎంజైముల ప్రభావం వల్ల శరీరానికి ఆ పోషకాలు అందే గుణాన్ని ఈ సంస్థ అధ్యయనం చేసింది. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. బాగా ఉడికించిన గుడ్డు, కొద్దిపాటి వేడి వల్ల ఉడికి ఉడకనట్టుగా ఉండే గుడ్డు, ఆమ్లెట్లో ఉండే పోషకాలు, జీర్ణ వ్యవస్థ గ్రహించే సామర్థ్యాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఆమ్లెట్ జీర్ణ వ్యవస్థకు అంత తేలికగా లొంగదు. బాగా ఉడికించిన గుడ్డు కన్నా కొంచెం ఉడికించిన గుడ్డులో ప్రోటీన్ల కంటే ఇందులో 37% ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. అన్ని విషయాలు పరిశీలిస్తే కొద్దిగా ఉడికిన గుడ్డు తినడమే మంచిది. కొద్దిగా ఉడికించిన గుడ్డు కన్నా బాగా ఉడికించిన గుడ్డును జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే బాగా ఉడికించిన గుడ్డు, కొద్దిగా ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్లో విటమిన్ ఏ సమానంగానే ఉంది. గుడ్డులో పోషకాల కంటే ఆమ్లెట్లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గుడ్డుని బద్దలు కొట్టి అందులో ఆమ్లెట్ వేయడం వల్ల వంటవేడికి సోనలోని పోషకాలు నశిస్తాయి. అందుకే శరీరానికి పోషకాలు బాగా అందాలంటే ఆమ్లెట్ కన్నా గుడ్డు తినడమే మంచిది. ఆమ్లెట్ వేసేటప్పుడు చాలామంది నూనె ఎక్కువగా పోస్తారు. నూనెలో ఆమ్లెట్ ఎక్కువగా వేగడం వల్ల అలాంటి ఆమ్లెట్ తినడంతో శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోయే అవకాశాలుంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఎగ్లోని వైట్ని తిని ఎల్లో తినకపోవడమే మంచిది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 3 పూటలా 3 ఉడకబెట్టిన గుడ్లు తినడం అన్ని విధాలా మంచిది. అలా తినడం వల్ల వారిలో ప్రోటీన్ల శాతం పెరిగి నీరసం, నిస్సత్తువలు తగ్గిపోతాయి.